ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు ఏపీ మాజీ సీఎం జగన్. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు. జగన్ కమెంట్స్ కు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన హామీల్లో ఇప్పటికే కొన్ని అమలు చేశామని గుర్తు చేశారు. ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన పాలన ఏమిటి అన్నది ఒకసారి గమనిస్తే, ఈ 100 రోజుల్లో సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. ప్రజలకిచ్చిన మాట, ప్రజలకు చెప్పినవన్నీ కూడా అబద్ధాల మూటగా ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు ఈ 100 రోజుల తర్వాత చంద్రబాబు దోషిగా నిలబడతా ఉన్నాడు. అదే కదా ఫేక్ జగన్ కి అబద్ధాలు చెప్తాం బాగా అలవాటు. ఊర్లో కొన్ని పదాలు వాడతాం ఫేక్ అని. మీ ఆయన చెప్తే మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడులే బోద్లే. కానీ పాయింట్ ఏంటంటే మెగా డిఎస్సీ వేస్తాను, వేసాం. పెన్షన్ పెంచుతాను, పెంచాం. మూసేసిన అన్న క్యాంటీన్లు మళ్ళీ తెరుస్తాను, తెరిచాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను. అనేక పరిశ్రమలకు మేము ఆల్రెడీ ఎంఓఈలు ఒప్పందం కుదుర్చుకున్నాం. శ్రీ సిటీకి చంద్రబాబు నాయుడు గారు వస్తాం జరిగింది, మీరందరూ కూడా చూశారు. ఇంకా అనేక కంపెనీలు రాబోతున్నాయి. అరే ఒక మాట అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక పారిశ్రామిక ఆంధ్ర రాష్ట్రంకి వచ్చేవాడా? ఒక ఇన్వెస్ట్మెంట్ జరిగేదా? అలాంటిది ఇప్పుడు అందరూ వచ్చారు, మళ్ళీ మొదలైనవి. ఒక రెన్యూవబుల్ ఎనర్జీలోనే దాదాపు లక్షల కోట్ల పెట్టుబడి రాబోతుంది ఆంధ్ర రాష్ట్రానికి.